బీఆర్కే మనీ కంట్రోల్. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రభు మాలింపాటి, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్కారం అండి. నమస్తే అండి. ప్రభు గారు, గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి. అసలు తగ్గటం సాధ్యమేనా? గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుంది? జనరల్గా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడినప్పుడు అసెట్ క్లాస్లో ఆల్టర్నేట్గా ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, ఇది మార్కెట్ పడుతుంది అనుకోండి, ఇది లాస్ కదా, బుక్ లాసే, నాట్ ఒరిజినల్ లాస్, బుక్ లాసే. కానీ ఈ డబ్బులు ఎక్కడ పెట్టినప్పుడు ఆ బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ మార్కెట్ తగ్గుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోతుంది? చిన్న గోల్డ్కి వెళ్తుంది. గోల్డ్లో పెరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు ₹1,00,000 పైన ఉంది. సో డెఫినెట్గా బాగా పెరిగినట్టే కదా. సో ఎప్పుడైనా సరే ఈ మార్కెట్ తగ్గుతుందంటే ఇది పెరుగుతున్నట్టు లెక్క. అన్సర్టనిటీ ఇక్కడ ఉందంటే ఇది పెరుగుతుంది. ఈ అన్సర్టనిటీ ఎప్పుడైతే క్లియర్ అయిపోయి సర్టనిటీకి వస్తుందో, మార్కెట్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటూ పెరుగుతుందో, గోల్డ్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఇదివరకు వచ్చినట్టు 56,000 వస్తుందా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీకు 40,000 వస్తుంది, 50,000 వస్తుంది అని చెప్తున్నారు. 100% రాదు, రాకపోవచ్చు. ఎందుకంటే రాకపోవచ్చు అని ఎందుకంటున్నానంటే ఛాన్స్ కూడా ఎప్పుడైనా బాగా ఇదైనా పడచ్చు, బాగా పెరగడం కూడా. ఇప్పుడు ₹1,00,000 ₹2,00,000 కూడా కావచ్చు. మార్కెట్లో ఏదైనా సర్టనిటీ, ఏదైనా అవ్వచ్చు. ఇది జరుగుద్ది అనేది చెప్పలేము, ఇది జరగదు అని చెప్పలేము, ఏదైనా కావచ్చు. ఎందుకంటే డిమాండ్ పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతున్నప్పుడు ఆ ప్రోడక్ట్ డిమాండ్ తగ్గుతున్నప్పుడు తగ్గుతుంది కదా. సో మార్కెట్ బాగుంది, ఫ్లరిష్ అవుతున్నప్పుడు ఈ అమౌంట్ అంతా మళ్ళీ అక్కడ ఉన్న అమౌంట్ మొత్తం మళ్ళీ గోల్డ్ నుంచి ఈక్విటీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరు ఇటే వస్తారు. ఇక్కడ డబ్బులు వస్తున్నాయంటే ఈ గోల్డ్లో బెటర్ కదా. గోల్డ్ ఎప్పుడు ఎట్లా చూడాలి? అవసరార్థం ఎంత కావాలి, మనకి ఎంత ఉంది, అంతవరకే కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్లో పెట్టకూడదు. ఎందుకంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టినప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంటే, దాని మీద మీకు రిటర్న్స్ ఏం రావు. గోల్డ్ బిస్కెట్ కొంటారు, ఏం చేస్తారు? బ్యాంక్ లో పెడతారు, లేకపోతే బ్యాంక్ లో ఇప్పుడు లోన్కి వెళ్తారు ఒకప్పుడు. ఇప్పుడు రీసెంట్ లాస్ట్ మంత్ నుంచి గోల్డ్ బిస్కెట్స్ మీద 24 క్యారెట్స్ మీద లోన్ రాదు. ఇది కొత్త రూల్. ఉపయోగం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఉపయోగం. డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా. తీసుకెళ్ళి లాకర్లో పెట్టాలి, అది ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టాలంటే రిస్క్. అందరు ఇంట్లో పెడతారా? పెట్టుకోరు కదా, లాకర్లో పెట్టుకుంటారు. అది డెడ్ ఇన్వెస్ట్మెంటే. ఎందుకండి 24 క్యారెట్ల బంగారం మీద లోన్? గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీ తీసుకుంటది. ఆ తీసుకున్నప్పుడు దాని ప్రకారంగా మారుస్తుంది అనమాట. ఇప్పుడు 22 క్యారెక్ట్, 20 క్యారెక్టర్, 18 క్యారెక్టర్ అవి కూడా వచ్చినాయి. సో జనరల్ గా ఇవన్నీ డిఫరెంట్ ఉన్నప్పుడు అవన్నీ ఏం చేస్తారు, మార్కెట్ బాగున్నప్పుడు మళ్ళీ అన్నిటి వచ్చేస్తుంటాయి. అది గోల్డ్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు తగ్గుతుందా అంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను ఇప్పుడు గోల్డ్ కొనాలా, ₹1,00,000 కొనాలా అంటే కొంచెం ఆగితే మంచిది అంటాను నేను. ఎందుకంటే జనరల్ గా బాగా ఫ్లరిష్ అయినప్పుడు ఒక 10 to 20% పడే అవకాశాలు ఉంటాయి. అంటే 80,000, 85,000 వరకు రావచ్చు, ఛాన్స్ ఉంది. అంటే 10% అనేది సర్వసాధారణం. లాస్ట్ టైం కూడా 1 lakh వచ్చి 92 చేంజ్ దాకా వచ్చి మళ్ళీ పెరిగింది. ఎందుకని? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉంది కాబట్టి. ఏదైనా ఇట్లాంటి పొలిటికల్ కానీ గ్లోబల్గా కానీ నెగిటివ్ వచ్చినప్పుడు, ఈక్విటీ తగ్గుతున్నప్పుడు ఇది పెరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొనేవాళ్ళంటే, ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నారు, ఏదన్నా కంపల్సరీ 2 రోజులు 3 రోజులు పెళ్లి పెట్టుకోవాల్సిందే. 4 రోజుల్లో ఉన్నా తగ్గుతుందా లేదా తెలియదు కదా. అదే లాంగ్ టర్మ్ ఉంది, నాకు ఒక 5 ఏళ్ళు ఉంది, పెళ్ళి ఉంది, 5 ఏళ్ళ తర్వాత నేను కొనుక్కోవాలి, నేను గోల్డ్ ఎక్కువ చేసుకుందాం అనుకుంటే మీకు ఏం చేయాలా? గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అట్లా ఫిజికల్గా కొనేదానికంటే గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంటే గోల్డ్ ఈటీఎఫ్ ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మన గోల్స్ అండ్ టార్గెట్స్ ఏమున్నాయి, టైం ఎంత ఉంది, ఆ రిటర్న్స్ ఎప్పుడు తీసుకోవాలి, లేకపోతే మనం ఇమీడియట్గా గోల్డ్ ఎంత అవసరం అంత కొనుక్కుంటారు. సో ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు షాప్స్ ఉన్నాయి, అవి 11 months. ఇప్పుడు అట్లాంటి బెస్ట్ అంటే షార్ట్ టర్మ్ కాబట్టి 1 year లో మన గోల్డ్ ఇంత మనకి 1 kgనో లేదా 1/2 kgనో కావాలనుకున్నప్పుడు ఈ స్కీమ్స్ అని బాగానే ఉంటాయి. దాన్ని ఉపయోగించుకొని యూసేజ్ చేస్తాం, దాచుకో, అవసరార్థం వాడేది అట్లా కొనుక్కుంటే బెస్ట్. అదే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో గోల్డ్ చూడకుండా సిల్వర్ చూస్తే బెస్ట్. ఎందుకంటే సిల్వర్ 1,00,000 పైన ఉంది, 1,06,000 పైన ఉంది. సో సిల్వర్ యూసేజ్ అనేది ఇండస్ట్రియల్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు షిప్లు అన్నీ ఉన్నాయి, అవి వాటర్లోనే ఉంటాయి, పెద్ద పెద్ద షిప్లు, మళ్ళీ ఒడ్డుకు రావు కదా. ఒడ్డుకంటేనే అక్కడ నీళ్ళల్లో ఉంటాయి. ఆ కింద రస్ట్ పడుతుంటుంది కదా, దానికి సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు.
అట్లా టెలికాంలో కానీ ల్యాప్టాప్స్లో కానీ సిల్వర్ అనేది యూసేజ్ పెరుగుతోంది. ఇప్పుడున్న కంపెనీస్కి డిమాండ్ ఎంత ఉందో ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో డిమాండ్ ఎంత పెరుగుతుంది, కొత్త కంపెనీస్ ఎన్ని వస్తాయి, అప్లై చేసిన వాళ్ళు ఎన్ని, ఇవన్నీ వేరీ చేసుకుంటే రేషియో చూసుకుంటే నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడున్న 1 lakhకి 2 lakhs అయ్యే అవకాశం ఉంది.